పాలన చేతగాక ప్రజలకిచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దమ్ము లేక తాము తీసుకునే కమిషన్ల మీద ఇవాళ రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడుతుంటే, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే ఈ చిన్న చిన్న వర్కులు చేసుకునే కాంట్రాక్టర్లతో సహా అందరూ చివరికి సెక్రటేరియట్కి వచ్చి ఇది కమిషన్ల ప్రభుత్వం అని చెప్పి 20% కమిషను 30% కమిషన్ అంటూ వాళ్ళు ధర్నాలు చేయడం, చివరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఈ ప్రభుత్వంలో కమిషన్లు లేనిది, పైసలు లేనిది, పర్సెంటేజీలు లేనిది ఏది జరగదు అని నిష్కర్షగా ఇవాళ బహిరంగ వేదికల మీదే చెప్తా ఉంటే ఏం చేయాలనో తెలియక దిక్కుదోచక తమ కమిషన్ల నుంచి ప్రజల దృష్టి మలచడానికే ఇవాళ కమిషన్లని దానికేదో నోటీసులని ఈ ప్రభుత్వం డ్రామా చేస్తూ ఉన్నది. ప్రజాపాలన కాస్త ఈరోజు పర్సెంటేజ్ల పాలనగా మారిపోయింది. ఇది వాస్తవం. 20%, 30% అనేది మేం చేస్తున్న ఆరోపణ కాదు. ఇవాళ స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తున్న మాట, ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లోనే ధర్నా చేస్తే దుస్థితి వచ్చిన మాట వాస్తవం. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతా ఉన్నా. నేను నల్లగొండ జిల్లా ఈరోజు ఒక వివాహ శుభకార్యానికి హాజరు కావడానికి ఇక్కడికి వచ్చిన నల్లగొండ బిడ్డల తరపున, నల్లగొండ రైతుల తరపున అడుగుతా ఉన్నా. SLBC టనల్ కూలి 8 మంది చచ్చిపోయి 3 నెలలు అవుతా ఉంది. రేపటితో 3 నెలలు నిండుతుంది. ఇంకో ప్రభుత్వంలో సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే మంగళగ్రహం నుంచి కూడా ఈ పాటికే తిరిగి మనుషులు అక్కడికి ఎక్కువపోయి ఉంటే ఆడికెళ్ళి తెచ్చేటోళ్ళు. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే చేసే పని గది. కానీ 3 నెలలు అయితే అసలు SLBC టన్నెలు మీ కమిషన్ల ఆరాటంతో, మీ కక్కుర్తితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు. కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటివరకు ఆ సంస్థ మీద కానీ, ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఎలాంటి కమిషన్ లేదు. ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. వట్టెం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయింది, దాని మీద చర్యలు లేవు. అందుకే ఇది కాంగ్రెసు బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో, ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పుడు ఇస్తావు నెలకు 2500 అని రాష్ట్రంలోని 1,68,00,000 మంది ఆడబిడ్డలు అడుగుతున్నారు, అడుగుతూనే ఉంటాం. అట్లాగే ఎప్పుడు ఇస్తావు తులం బంగారం అని ఇవాళ పెళ్లిళ్లలో ఉండే ఆడబిడ్డల తల్లిదండ్రులు అడుగుతున్నారు, వదిలిపెట్టాం. ఎప్పుడు ఇస్తావు 4,000 పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు, వాళ్ళ తరపున అడుగుతూనే ఉంటాం. అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది. ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తూనే అన్ని చిల్లర ప్రయత్నాలే. ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది, ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఈ డిసెప్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతే ఉందో ఎక్కువ రోజులు నడవదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది. మిమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, స్కామ్ గ్రేస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తాను. ఆయనకు రాజకీయాలంటే తెలియదు. తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడు నేరుగా పాల్గొనలేదు. తండ్రి చాటు కొడుకుగా ఆయన వచ్చి మాట్లాడుకుంటూ ఈయన మా హామీల గురించి చెప్తున్నాడు. ఇవాళ పేదవాడు కూడా 40-50 రూపాయల కిలో వేసే సన్న బియ్యం ద్వారా 3 కోట్ల మందికి అన్నం పెట్టడమే కాదు, ఉచిత బస్సు ప్రయాణమే కానీ, ఈరోజు 200 యూనిట్ల కరెంటు 50 లక్షల కుటుంబాలకు ఇవ్వడమే కాదు, 20,000 కోట్ల రుణమాఫీ చేయడం, 5 లక్షల రూపాయలతో ఇల్లు, 10 ఏళ్ళకెళ్ళి ఇల్లు అనేది మాట మర్చిపోయిండ్రు. ఏ కాన్స్టిట్యూన్సీలో 200-300 కంటే ఎక్కువ డబుల్ బెడ్రూమ్ కట్టలే, కట్టినది అలాట్మెంట్ చేయలే, ఇల్లు కట్టలే. అన్నిటికంటే మోసం దళిత ముఖ్యమంత్రి అని మోసం చేసినాను. ఎప్పుడు కూడా దళిత ముఖ్యమంత్రి అని 10 ఏళ్ళు మాట్లాడి
ఇవాళ మమ్మల్ని మోసం చేసిన అంటారు. మేము అతి తక్కువ సమయంలో ఇన్ని అమలు చేసి చూపించినాం. ఇంకా మాకు చాలా సమయం ఉంది, దాదాపు ఇంకా 38 నెలల సమయం ఉన్నది. మేము తక్కువ సమయంలోనే ఇన్ని కార్యక్రమాలు చేసి ఇవాళ మేము గ్రామీణ ప్రాంతాల్లో కూడా సౌర విద్యుత్ ద్వారా మోటార్లకు కూడా ఎలక్ట్రిసిటీ ఇచ్చి ఆ విధంగా దాన్ని కూడా విద్యుత్ రంగాన్ని కూడా 40,000 కోట్లు అప్పులు పెట్టిపోయింది. మొత్తం 7 లక్షల కోట్లలో ఇంటి డిస్కామ్లకే 40,000 కోట్లు అప్పు చేసాం. ప్రతి విషయంలో కూడా మా ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఆలోచించి ఇవాళ ఇల్లు కట్టే కార్యక్రమం మీలాగా దళిత బంధు 10 లక్షలు పెడితే 5 లక్షలు ఎమ్మెల్యేకి తీసుకునే విధంగా కాదు. గ్రామసభ ద్వారా ఆఫీసర్లే పోయి ఎంక్వైరీ చేసి లేని వారికి ఇవ్వడం, దళితుల 3 ఎకరాలని చెప్పి దాని మాట కూడా మార్చలేదు. మేము 400 హామీలని 6 హామీలు ఏమైనాయని చెప్పినాం. మీ కళ్ళ ముందరే కనబడుతున్నాయి. ఎవరు కరెంటు బిల్లు కడతలేరు. 50 లక్షల కుటుంబాలు. ఆర్టీసీ బస్సుకు 4,600 కోట్లు ఇవాళ ఆర్టీసీకి మేము కట్టాం ఉచిత ప్రయాణం ద్వారా. ఈ రోజు గ్యాస్ సిలిండర్ కు భరించలేని స్థితిలో ఉంటే పేదవాడు మళ్ళా కట్టెలు పోయి వద్ది మళ్ళా ఊపిరితిత్తులు ఖరాబ్ అవుతుంటే మళ్ళా 500 రూపాయలకి ఇలా గ్యాస్ సిలిండర్ మేము చెప్పిన మాట ప్రకారం అందిస్తున్న మాట వాస్తవం కదా కేసీఆర్. నల్గొండకు వచ్చి ఏది పడుతుంది మాట్లాడి శ్రీశైల సొరంగ మార్గం కూలిపోతే 45 రోజులు ప్రాణాలు తెగించి మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మేము అందరం పోయి అది అంత పెద్దది 10 ఏళ్ళు నువ్వు పెండింగ్ పెట్టకపోతే ఎప్పుడో అయిపోతుండే. నువ్వు ఇవాళ కాళేశ్వరం పనికిరాని కాళేశ్వరం కడితేనే 2 లక్షల కోట్లు పెట్టి కడితే 3 ఏళ్ళు కడతానికి 3 ఏళ్ళు అయింది. 1 సంవత్సరం ఉండకుండా కూలిపోయింది. అది అక్కడ సొరంగం తోతే 6 చనిపోయింది. ఇవాళ మీ తప్పిదంతోనే 10 ఏళ్ళు ఆగిపోయి ఆ వర్షాలకు నాని అక్కడ ఉన్న వాతావరణం కానీ ఆ గుట్టలు కానీ అనుకోని సంఘటన జరిగితే దాన్ని కూడా రాజకీయం చేయడం. ఇవాళ నల్గొండకు వచ్చి నువ్వు మాట్లాడిన మాటలు చూస్తుంటే నవ్వొస్తుంది. ఫస్ట్ నువ్వు మీ చెల్లె అక్క బావ మీ నాయన మీ గ్రూపులు మీ పార్టీ చూసుకోరు. ఫస్ట్ మేము ఏ విధంగా పాలించాలనో మేము ఎప్పుడైనా ఒకటే చెప్తాం. మేము చెప్పేది చేసేదే చెప్తాం తప్ప లేనిపోని చెప్పాం. 3 ఎకరాలు ఇస్తాం, దళితులని కోటీశ్వరులను చేస్తాం, అలా ఎకరన్నర ఉంటే ఇంకో ఎకరన్నర యాడ్ చేస్తాం, కరెంట్ ఇస్తాం, మోటార్ కూడా మేమే ఇస్తాం. ఇవన్నీ చెప్పి ఎక్కడ పోయినాయి? మీలాగా ఎప్పుడు మాట్లాడలేము మేము. ఈ 15 నెలలకే మా మీద ఇన్ని నిందలు మోపుతున్నాం. నీ కళ్ళ ముందలే ఇవాళ గ్యాస్ సిలిండర్ కానించి కరెంటు బిల్లు లేకుండా కరెంటు వాడుకుంటున్న పేదోళ్ళని చూస్తలేవాను. ఇంకా చేయవలసి ఉంది. మీరు చేసిన అప్పులకు 6,000 కోట్లు డైరెక్ట్ కేంద్రంకి వెళ్ళి వచ్చే RBI వాళ్ళు ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. మనం కట్టే అవసరం లేదు. ఎస్క్రూ అకౌంట్ ద్వారా డైరెక్ట్ పోతాయి బ్యాంకులకు. మీరు చేసిన అప్పులు 1,70,000 కోట్లు పెట్టి కూలిపోయిన కాళేశ్వరం వాడకుండానే ఇవాళ పోయినసారి కంటే డబల్ పంట వచ్చింది. ఇవాళ అంట కాళేశ్వరం వాడకుండానే ఎక్కువ పడ్డు 1,52,00,000 టన్నుల ఉత్పత్తి పోయినసారి వచ్చింది. ఈసారి అంతే వస్తుంది. అందుకనే మేము రాజీవ్ గాంధీ గారు ఆ రోజు గ్రామ స్వరాజ్యం కోసం ఎట్లా గ్రామాలు అభివృద్ధి చేయాలని చెప్పిందో ఇవాళ గ్రామ యువత కోసం నిరుద్యోగ యువత కోసం జూన్ 2వ తారీఖు రోజు ఈరోజు 5 లక్షల రూపాయలతోని రాజీవ్ యువ వికాసం అనే నిరుద్యోగ యువకులు సొంతంగా ఏదో చిన్న వ్యాపారం చేసుకుని వాళ్ళంతా వాళ్ళు ఉండాలని 1,000 కోట్లతోని ఈ జూన్ 2వ తారీఖు రోజు తెలంగాణ ఆవిర్భావించిన రోజు ఆ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. దాంతోపాటు 11,000 కోట్ల రూపాయలు ఇవాళ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్. నువ్వు ఇవాళ హాస్టల్లో 300-400 మంది ఉంటే 10 రూమ్కి 20-30 మంది వేసి 10 బాత్రూమ్ ఉండవు. వాళ్ళ ఆరోగ్యాలతో జలవాడి 1000 గురుకులాలు అన్నావు నువ్వు. ఇవాళ మేము కట్టే చూడండి అంతర్జాతీయ స్థాయిలో ఉండే విధంగా కొన్ని టెండర్లు పిలిచి పనులు మొదలైనవి. 58 స్కూళ్లు, ఒక్కొక్క స్కూల్ 200 కోట్లతో ఇప్పుడు పనులు మొదలవుతున్నాయి. వచ్చే సంవత్సరం ఇంకో మిగిలినాయి 119 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. కోటీశ్వరులు చదువుకునే విధంగా ఏ విధంగా స్కూల్ ఉంటాయో ఆ స్కూల్ కూడా కట్టబోతున్నాం తెలియజేసుకుంటూ మరొకసారి రాజీవ్ గాంధీ గారి ఆత్మకు శాంతి కలగాలని, సోనియా గాంధీ గారు తెలంగాణ దేవతగా, రాజీవ్ గాంధీ భార్యగా మన దేశం కాకుండా మన పిల్లల ప్రాణాలు తీసుకుంటుంటే చూడలేక ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నల్లగొండలో మాట్లాడిన మాట చూస్తుంటే తెలంగాణ ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నట్టుగా మాట్లాడుతుంటూ అధికారం కోల్పోయిన
మదంతో కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటలు పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. ఇక తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం జరుగుతుంటే ఇవాళ నల్లగొండలకు వచ్చి అవాక్కులు చెవాక్కులు మాట్లాడుతున్న కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్తున్నాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన మా నల్లగొండ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అహర్నిశలు తెలంగాణలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల మీద ముందుకు పోతుంటే చూసి ఓర్వలేక మా నల్లగొండ మంత్రుల గురించి మా నల్లగొండ ఎమ్మెల్యేల గురించి నోరు జారి మాట్లాడుతున్నాం. తస్మాత్ జాగ్రత్త. ఇవాళ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ అదేవిధంగా పౌరసరఫరా శాఖను ముందుకు తీసుకువెళ్ళి ఇవాళ తెలంగాణలో ప్రాజెక్టులన్నీ కూడా ముందుకు పోయే విధంగా అహర్నిశలు జల సౌధలో తన నివాసంలో రివ్యూలు పెట్టి ఇవాళ తాగునీటి సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోతుంటే చూసి ఓర్వలేక ఇవాళ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం. మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి ఇవాళ రోడ్లన్నీ బాగు చేస్తుంటే మీ 10 ఏళ్ల పాలనలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలే. మీ 10 ఏళ్ల పాలనలో మీ నాయన మీ బావ మీ చెల్లె దోపిడికి తెలంగాణ గురైపోయింది. ఇవాళ మీరు కట్టిన కాళేశ్వరం కూలేశ్వరంగా తయారైంది. కాళేశ్వరం కూలిపోయిన మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన ఇవాళ దేశంలోనే మొదట తెలంగాణలో పండిన పంట మీ కళ్ళకు కానొస్తలేదా? మీ కాళేశ్వరం కూలిపోయినా ఇవాళ తెలంగాణలో మేము ఎత్తిపోసిన నీళ్ల ద్వారా ఇవాళ పంటలు అధికంగా పండించిన తెలంగాణ రాష్ట్రం ఇవాళ మీ కళ్ళకు కానొస్తలేదని చెప్పి కేటీఆర్ గారు హెచ్చరిస్తున్నాం. నల్లగొండ మంత్రుల గురించి నల్లగొండ ఎమ్మెల్యేల గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు. నల్లగొండ అంటే ఇవాళ అన్నం పెట్టే జిల్లాగా తయారైంది. ఇలాంటి చీలించుకోలేక కేటీఆర్ అవాకులు చెవాకులు చేస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి మీరు చేసిన అప్పులు మీరు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ కడుపు కట్టుకొని ఇలా ప్రజాపాలన చేస్తుంటే కమిషన్ దందా మీది, లిక్కర్ దందా మీది, కాళేశ్వరం దందా మీది, మిషన్ భగీరథలో స్కామ్ మీది, గొర్రెల స్కామ్ మీది, బర్ల స్కామ్ మీది. ఇన్ని స్కాములు చేసి 1000 ఎరుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టుగా కేటీఆర్ మాటలు విచిత్రంగా ఉన్నాయి. నోరు అదుపులో పెట్టుకోవాలి. జాగ్రత్త బిడ్డ. మళ్ళొక్కసారి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గాని మా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రుల గురించి కానీ మా ఎమ్మెల్యే గురించి మాట్లాడితే నోరులో యాసిడ్ పోసి కడగాల్సి వస్తుంది. జాగ్రత్త కేటీఆర్. నల్లగొండ అంటే ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ. నల్లగొండ బిడ్డలను ఒక్కసారి నువ్వు మాట్లాడే ముందు నోరు అదుపులో మాట్లాడుకోవాలని కేటీఆర్ గారిని హెచ్చరిస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ఇవాళ మేము ఇచ్చినటువంటి హామీలు అమలు చేసుట్లో ముందుంజలో ఉన్నాం. ఇవాళ మీరు మర్చిపోయినటువంటి సంక్షేమాలు అభివృద్ధి మా ముఖ్యమంత్రి మా మంత్రులు చేస్తుంటే ఓర్వలేక ఈ చిల్లర మల్ల రాజకీయం చేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. కేటీఆర్ మళ్ళొక్కసారి మా మంత్రి గురించి కానీ మా ముఖ్యమంత్రి గురించి కానీ మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే నైతిక విలువ లేవు. మాట్లాడితే నోళ్ళకి వస్తాం. జాగ్రత్త బిడ్డ.